ఎంఎస్ ధోని జస్ట్ తన క్యాప్టెన్సీలో మాత్రమే పర్ఫామ్ చేస్తాడు. విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో పర్ఫామ్ చేయడు అనే లాక్డౌన్ కిడ్స్ కోసమే ఈ వీడియో. ఎగ్జాంపుల్ బార్బీ శృతి, ఆమె కోసమే ఈ వీడియో అనుకోండి. ఎందుకంటే ఆమె వరల్డ్ కప్ లో ఎంఎస్ ధోని క్యాప్టెన్సీలో విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్ గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. కానీ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు ఎంఎస్ ధోని ఆడడు. ఎందుకు? ఆయన కెప్టెన్ ఉంటేనే ఆడతాడు. అయితే 19 జనవరి 2017 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీం ఇండియా 25 రన్స్ కి 3 వికెట్స్ కోల్పోయింది. అప్పుడు వచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. యువరాజ్ సింగ్ తో కలిసి 281 రన్స్ వరకు తీసుకెళ్లాడు. 358 రన్స్ వరకు తీసుకెళ్లాడు. అండ్ ఆ మ్యాచ్ కూడా ఇండియా 15 రన్స్ తేడాతో విన్ అయింది. అయితే ఈ మ్యాచ్ కి కెప్టెన్ ఎవరు? విరాట్ కోహ్లీ. అండ్ వరల్డ్ కప్ లో అన్నారు కదా, 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఎంఎస్ ధోని ఏం పర్ఫామ్ చేయలేడా? అసలు లాక్డౌన్ కిడ్స్ ఆ మ్యాచ్ చూసారా? అరే లాక్డౌన్ కిడ్స్ కదా, 2021 నుంచి క్రికెట్ చూడడం స్టార్ట్ చేశారులే. కనీసం ఇప్పుడు ఒక్కసారైనా హైలైట్స్ చూడండి, లేదా కనీసం స్కోర్ కార్డ్ అయినా చూడండి. అప్పుడు సెమీఫైనల్ లో ఎంఎస్ ధోని పర్ఫామ్ చేశాడా చేయలేడో తెలుస్తుంది. క్రికెట్ గురించి మాట్లాడే వాళ్ళు ప్లీజ్ కొంచెం క్రికెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని మాట్లాడండి. అనవసరం